హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేనైతే చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఇందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా? ఉంది. చాలా స్పెషల్ ఉంది. అదేందంటారా? యూట్యూబ్‌లో చూడకుండా ఫస్ట్ టైం నేను మాత్రమే 5 కేజీస్ చికెన్ బిర్యానీ రెడీ చేసేసాను. అది కూడా ఎవరి హెల్ప్, సపోర్ట్ లేకుండా. అందుకే నాకు చాలా స్పెషల్ అన్నమాట ఇది. మాది చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి 2 కేజీస్ చికెన్, 3 కేజీస్ రైస్‌తో అయితే చికెన్ బిర్యానీ నేను చేయబోతున్నాను. ఫస్ట్ చికెన్ బిర్యానీ చేసుకోవాలంటే అప్పటిదప్పుడే చికెన్ తీసుకొచ్చుకొని చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ 2-3 అవర్స్ ముందే చికెన్ తీసుకొచ్చుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం అలానే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా వద్దలకుండా తినేస్తారు. ఫస్ట్ అయితే 2 కేజీస్ చికెన్ మ్యాగ్నేట్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తున్నాను. 2 కేజీస్ చికెన్ కాబట్టి నేనైతే హాఫ్ కేజీకి 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. అట్లా 2 కేజీస్ చికెన్కి 4 స్పూన్స్ కారం తీసుకున్నాను. 2 స్పూన్స్ అయితే సాల్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఇలాచి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, బగారాకు, అనాస పువ్వు, పెరుగు అయితే నేను 2 కేజీస్ చికెన్కి ఒక హాఫ్ కేజీ వరకు పెరుగు తీసుకున్నాను. ఎందుకంటే బాగా గ్రేవీ ఎక్కువ రావాలని చెప్పేసి పెరుగు ఎక్కువ వేసుకుంటే ముక్కకు గ్రేవీ బాగా పట్టేస్తుంది. ఫ్రై చేసినాక కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది పెరుగుతోనే. దాంతోపాటుగా నేనైతే ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ ముందుగానే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మ్యాండేటరీ అండి, కంపల్సరీ. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, నెయ్యి, కొంచెం నూనె కూడా యాడ్ చేసేసుకోండి. పైనుండి ఒక లెమన్ని పిండేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు అన్నీ ముక్కకు మంచిగా పట్టుకుంటట్టు బాగా కలిపేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్గా ఫ్రిడ్జ్లో ఒక 2-3 అవర్స్ పెట్టేసుకొని అలానే వదిలేసేయండి. నేనైతే ఫుడ్ కలర్ లాంటివి అస్సలు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి, ఎందుకు హెల్త్ తెలిసి పాడు చేసుకోవడం, బయట అంటే తప్పదు, ఇంట్లో వేసుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన విధంగానే చేసుకోవడం బెటర్ అని చెప్పేసి ఫుడ్ కలర్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. ఇప్పుడు నేనైతే ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే, ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేయట్లేదు. ఆయిల్ మరీ ఎక్కువ ఏం పట్టదండి, తక్కువనే పడుతుంది. అదే ఆయిల్లోనే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని బాగా ఫ్రై చేసేయండి. పైనుండి వేసారు అట్లా ఏం పట్టదు, పెరుగు కలిపేసుకున్నాం కాబట్టి మ్యాగ్నేట్ అయి ఉంది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే రైస్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. రైస్ అయితే నేను ముందే కడిగి నానబెట్టేసుకున్నాను. ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకుంటేనే రైస్ మంచిగా పుల్లలుగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కుక్ చేసే ముందు నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అందులోకి యాడ్ చేస్తున్నాను. లవంగాలు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, పుదీనా, బగార పువ్వు, బగారాకు, కరివేపాకు గీర వేసేసి పైనుండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుంటే పుల్లలుగా అయిపోతుంది. అన్నం మరీ మెత్తగా కాకుండా ఉండేందుకు ఒక చిన్న చిట్కా ఇది. వాటితో పాటుగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసి యాడ్ చేసేసుకోండి. నేను ముందే చెప్పాను కదా, ఫుడ్ కలర్ అలాంటివి ఏం యూజ్ చేయట్లేదని. ఒకవేళ అట్రాక్షన్ కోసం కావాలనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకోండి, అది మీ ఇష్టం. రైస్ మరి 100% కుక్ చేయకుండా ఒక 80% కుక్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. కొంచెం బియ్యం ఉన్నప్పుడే దించేసుకోండి. ఫస్టే మనం కంప్లీట్గా కుక్ చేసినామంటే మళ్ళీ చికెన్తో కలిపి దమ్కేసేటప్పుడు అన్నం మొత్తం ముద్దగా అయిపోతుంది. అందుకే 80% కుక్ చేసుకున్నానంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ని, రైస్ని కలిపి ఇంకొక బగోనా తీసుకొని దాంట్లోకి అయితే ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అయితే అరేంజ్ చేస్తున్నాను. అందరు ఏం చేస్తారంటే కింద ఆయిల్, నెయ్యి అలా పోసేసి పైన రైస్, చికెన్ అట్లా వేస్తారు. నేనైతే గిన్నెలో అడుగున ఆయిల్, నెయ్యి ఏం వేయట్లేదు. ఎందుకంటే ఒకసారి యూట్యూబ్లో అట్లా చూసి చేసినప్పుడు కింద ఒక హాఫ్ కేజీ వరకు రైస్ అంతా మొత్తం ఆయిల్గా ఉంది, తినలేకపోయినాము, వేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అట్లా వేస్ట్ చేయొద్దని చెప్పేసి కింద ఏం వేయకుండా డైరెక్ట్ రైస్, దానిపైన కర్రీ, ఆ పైన పిల్లలు పుదీనా జల్లితే ఏరి పడేస్తారని చెప్పేసి పుదీనా అట్లా ఏం జల్లట్లేదు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేస్తున్నాను. అట్లనే ఒక హాఫ్ స్పూన్ నెయ్యి కూడా పైనుంచి వేసేసి అట్లా ఒక 3-4 లేయర్స్ రైస్, చికెన్, వాటితో పాటుగా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. పైన మాత్రం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి మొత్తం జల్లేసుకొని నీట్గా అరేంజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. పుదీనా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి పచ్చి ఆకులను ఏరి పారేస్తారని చెప్పేసి పుదీనా వేయట్లేదు. పుదీనా ఫస్టే రైస్లో, చికెన్లో మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసే పెట్టేశాను.
చికెన్ మ్యాగ్నేట్ చేయడం, చికెన్ కుక్ చేయడం, రైస్ కుక్ చేయడం ఇదంతా పర్ఫెక్ట్గా నేను వీడియో తీయలేకపోయినాను. ఎందుకంటే ఫెస్టివల్ మోడ్లో ఉన్నాం కాబట్టి అందరూ ఇంట్లో అందరు ఉన్నప్పుడు వీడియోస్ కంటిన్యూస్గా తీస్తూ ఫోన్ పట్టుకొని అయితే నేను ఉండలేకపోయినాను. ఇంకో విషయం ఏంటంటే చికెన్ కుక్ అవ్వగానే లేయర్స్గా అరేంజ్ చేసుకోవడానికి ముందు ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకోండి. మ్యాక్సిమం అయితే నేను హాఫ్ కేజీకి 1 స్పూన్ వేసుకుంటా. ఆ విధంగా వేసుకుంటే కారం సరిపోద్దండి. సాల్ట్ మాత్రం కొంచెం రైస్లో కాబట్టి కొంచెం చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ లేయర్స్ వేసేసి అయితే ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేశాను స్టవ్ పైన. చూడండి ఎంత బాగా కుక్ అయిందంటే అసలు నిజంగా చేసింది నేనేనా అన్నట్టుగా ఉంది. అరోమా కూడా ఎంత బాగా వచ్చింది, అసలు మూత తీయంగానే తినాలనిపించేంత మస్తు ఉంది అసలు. సైడ్ డిష్గా ఆనియన్స్ లెమన్తో సర్వ్ చేసుకుంటే అద్రిపోద్ది. మా ఇంట్లో వాళ్ళైతే మస్తు ఎంజాయ్ చేసారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.